హే వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు వర్డ్ ఫార్మేషన్లో భాగంగా మనము ఈరోజు నుంచి కొద్ది రోజుల పాటు ఎలా ఇంగ్లీష్లో కొత్త పదాలు ఫామ్ అవుతాయి, వొకాబులరీని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందామండి. కొన్ని ప్రిఫిక్సెస్ వాడటం వల్ల, ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక పదానికి ముందు ఇంకొక పదం యాడ్ చేయటం వల్ల కొత్త పదం ఏర్పడుతుంది. ఏ ప్రిఫిక్స్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యాడెడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ వర్డ్ టు మేక్ ఏ డిఫరెంట్ వర్డ్. అదండి ఇక్కడ. సో ఇక్కడ మనం కొన్ని ప్రిఫిక్సెస్ని తీసుకొని ఆ ప్రిఫిక్స్ వాడటం ద్వారా కొత్త పదం ఎట్లా ఏర్పడుతుంది అనేటటువంటిది చూద్దాం. ఈ ప్రిఫిక్స్ యొక్క సహాయంతో మనం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనము తయారు చేయొచ్చండి. వొకాబులరీ ఇంప్రూవ్మెంట్లో ఈ ప్రిఫిక్స్ యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనటువంటిదండి. సమ్ ఆఫ్ ద ప్రిఫిక్సెస్ ఆర్ రీ, సెల్లర్ అనే పదం ఉంది, రీసెల్లర్, అదొకటి కొత్త పదం చూసారా. అలాగే ఫైనల్, ప్రీ ఫైనల్, పబ్లిక్, ప్రీ పబ్లిక్, అలా అన్నమాట. అలాగే మెరిట్, డీమెరిట్. సో ఇలా వీటన్నిటిని కూడా ప్రిఫిక్సెస్ అని చెప్పి పిలుస్తారు. ఈ ప్రిఫిక్స్ యాడ్ చేయటం వల్ల దాని యొక్క వ్యతిరేక పదం ఏర్పడటం కానీ, లేకపోతే వేరే పదం ఏర్పడటం కానీ, అలా అంటే అన్ని వ్యతిరేక పదాలే ఉండవండి, వేరే ఇంకొక కొత్త వర్డ్ని మనం ఫార్మేషన్ అనేటటువంటిది చేయొచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.